కృష్ణ జననం. దేవతా సంస్తుతులు నిరంతరంగా వింటూ దేవకీ గర్భస్థ శిశువు దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. 10 నెలలు నిండాయి. అది నీలమేఘల శ్రావణ మాసం. ఇంద్రనీలాల కృష్ణపక్షం. సిద్ధికంఠ దేవతాకమైన అష్టమతిథి. బ్రహ్మదేవతాకమైన రోహిణీ నక్షత్రం. సాయంకాలం. నీడలు మెల్లమెల్లగా కమ్ముకుంటున్నాయి. కంసుడు హడావిడిగా కారాగారానికి వచ్చాడు. ఖడ్గదారులైన కావలి వారిని హెచ్చరించాడు. జాగరూకులై ఉండండి. ఈ పుట్టబోయేవాడు నా పాలిట మృత్యువు. రాక్షసులారా, వాడిని చంపి సుఖంగా నిద్రపోతాను. చంపేవేళ మీరంతా ఆయుధాలు ఎక్కుపెట్టి సన్నద్ధంగా ఉండండి అని హెచ్చరికలు చేసి అంతా హడావిడిగా తన మందిరానికి వెళ్ళిపోయాడు. మనిషి బాగా కుసించాడు. మృత్యుభయం కృంగదీసింది. 10 నెలలకు పైగా మనసుకు సుఖం లేదు. కంటికి కునుకు లేదు. కమ్ముకుంటున్న నీడలు క్రమంగా చిక్కనవుతున్నాయి. చీకట్లుగా మారుతున్నాయి. దేవికి కంఠధ్వని నీరసించింది. మెల్లగా భర్తతో పలికింది. ప్రాణవల్లభ, ఏమి చేయమంటావు? ఇది ప్రసవ వేళ. మరి కాసేపట్లో ప్రసవం జరుగుతుంది. ఎటు చూసినా ఆయుధపానులే రక్షణ భటులే కనిపిస్తున్నారు. ఏమి చేయాలో తోచడం లేదు. నాదా, మన వివాహమైన కొత్తల్లో గోకులంలో నందుడి ఇల్లాలు యశోద నేను ఒక ఒప్పందం చేసుకున్నాము. అష్టమ గర్భంగా నాకు జన్మించిన బిడ్డడు యశోదమ్మ ఇంటికి చేరాలి. యశోదమ్మ తన బిడ్డను కంసుడికి నమ్మిక కోసం మనకు ఇస్తుంది. ఇది మా ఒప్పందం. ఈ విషమ పరిస్థితిలో ఏమి చేయమంటావో సలహా చెప్పవు. మన బిడ్డను అక్కడికి, వారి బిడ్డను ఇక్కడికి ఎలా మారుస్తావో ఆలోచించవు. ఈ పని నువ్వే చేయాలి. నాదా, ప్రసవం సమీపించింది. కొంచెం అసింటా వెళ్ళవు. చచ్చేంత సిగ్గుగా ఉంది. ఇటు చూడకు, అటు తిరిగి నిలబడు. ఇంతకన్నా ఏమీ చేయడానికి ఏ అవకాశమూ లేకపోయే. ఆ నిశీది వేళ దేవకీదేవి మగబిడ్డను ప్రసవించింది. బిడ్డను చూసి ఆశ్చర్యచకితురాలయ్యింది. ఆనందంతో తనువంతా పులకించింది. భర్తను దగ్గరకు రమ్మని పిలిచింది. కంసుడు వచ్చి సంహరించకముందే కన్నకొడుకు ముఖాన్ని కళ్ళారా చూసి ఆనందించమంది. వసుదేవుడు ఆ పురిటి కందను పొత్తిళ్లలోకి తీసుకున్నాడు. దగ్గరగా ముఖం చూశాడు. ఆ అందానికి ఆశ్చర్యపోయాడు. ఏమిటి చేయడం? నా వల్ల ఈ బిడ్డకు కష్టాలు రాకూడదు. వసుదేవుడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అంతలోకి అసిరరవాణి వినిపించింది. వసుదేవ, ఈ బిడ్డను తీసుకొని గోకులానికి చేర్చు. వెంటనే బయలుదేరు. రక్షక భటుల్ని అందరినీ నిద్రావివశల్ని చేశాను. కారాగారం 8 ద్వారాలు తెరుచుకుంటాయి. నీ సంకెళ్ళు తెగిపోతాయి. బయలుదేరు. ఈ మగబిడ్డను నందగృహంలో యశోదకు అప్పగించు. అక్కడి యోగమాయను ఇక్కడికి తీసుకొనిరా. కారాగారం తలుపులు తెరుచుకోవడం, తన సంకెళ్ళు తెగిపోవడం గమనించాడు వసుదేవుడు. బిడ్డను గుండెలకు హత్తుకొని బయలుదేరాడు. యమునా నదిని చేరుకున్నాడు. ఎలాగా దాటడం అనుకున్నాడు. దిగాడు. మొలలోతు దాటలేదు. యోగమాయ ప్రభావం అనుకున్నాడు. ఆ నిశీదిలో, ఆ నిర్జన మార్గంలో గోకులం చేరుకున్నాడు. నందుడి ఇంటి ముందు నిలబడ్డాడు. పాడి పంటల సమృద్ధితో కలకలలాడుతున్న గృహశోభను చూస్తూ ముఖద్వారం దగ్గర నిలబడ్డాడు. కారాగారంలో దేవకీదేవి మగబిడ్డను ప్రసవించిన సమయానికే ఇక్కడ యశోదాదేవి ఆడపిల్లను ప్రసవించింది. త్రిగుణ స్వరూపిణి యోగమాయ జన్మించింది. సైరంధ్రి రూపధారిణి అయి ఆదిపరాశక్తి ఆ ఆడపిల్లను తెచ్చి వసుదేవుడికి అందించింది. వసుదేవుడు చేతుల నుంచి మగబిడ్డను తీసుకుని లోపలికి వెళ్ళి యశోదమ్మ పక్కలో పరుండబెట్టింది. వసుదేవుడు త్వరగా కారాగారం చేరుకున్నాడు. అలికిడి కాకుండా పిల్లను దేవకీదేవి పక్కలో పరుండబెట్టాడు. క్షణకాలం నిశ్చేష్టుడై భయాతురుడై
ఏమి జరిగిందో తెలియని అవస్థలో నిలబడ్డాడు. ఆ క్షణంలో ఆ పసిబిడ్డ ఇప్పుడే జన్మించనన్నట్లు పెద్దపెట్టున రోదించింది. రక్షక భటులు ఉలిక్కిపడి లేచారు. పరుగు పరుగున వెళ్ళి కంసుడికి సమాచారం అందించారు. మరుక్షణంలో కంసుడు అక్కడికి చేరుకున్నాడు. వసుదేవ, కొడుకును తీసుకురా, అష్టమఘర్మ సంజాతుడు గదా, ఇతడే నా మృత్యువు, ఇప్పుడే సంహరిస్తాను అని ఆజ్ఞాపించాడు. వసుదేవుడు భయంతో వణికిపోయాడు. కళ్ళల్లో నీళ్లు కుక్కుకుంటూ పిల్లను తీసుకువెళ్ళి కంసుడికి అప్పగించాడు. ఆడపిల్ల అని కంసుడు ఆశ్చర్యపోయాడు. అష్టమ గర్భంలో మగపిల్లాడు పుడతాడని ఆకాశవాణి చెప్పిన మాట, నారదుడు చేసిన హెచ్చరిక అన్నీ వృధా అయ్యాయే. వసుదేవుడు మోసం చేసే అవకాశమే లేదు. కారాగారంలో ఉన్నాడు. రక్షక భటులంతా సావధానులై కాపలా కాస్తూనే ఉన్నారు. మగపిల్లవాడే జన్మించి ఉంటే ఎక్కడికి పోయే అవకాశమే లేనేలేదు. ఆడపిల్లే పుట్టి ఉంటుంది, సందేహించవలసిన అవసరం లేదు. అసలే కాలగతి విషమంగా ఉంది అని ఆలోచించి వెంటనే పాషాణ హృదయుడు కంసుడు ఆ బాలికను కాళ్ళు పట్టుకొని బండరాతి మీదకు విసిరాడు. చేతి నుంచి జారిన ఆ బాలిక ఆకాశానికి ఎగిసింది. దివ్యరూపం ధరించింది. మృదుస్వరంతో పలికింది, పాపాత్ముడా, నన్ను చంపి ఏమి ప్రయోజనం? బలవంతుడై నీ శత్రువు జన్మించాడు, నిన్ను సంహరిస్తాడు అని పలికి అదృశ్యమయ్యింది. కంసుడు మరింతగా ఆశ్చర్యపోయాడు. తన మందిరానికి వెళ్ళాడు. బక, ధేనుక, వత్సాది దానవ వీరులందరినీ సమావేశపరిచాడు. లోపల భయం, పైకి క్రోధం అరిచి చెప్పాడు, దానవులారా, వెంటనే బయలుదేరి లోకం మీద పడండి. పుట్టిన ప్రతి మగబిడ్డను సంహరించండి. ఇది నా ఆజ్ఞ. పూతన, పిల్లలను చంపడంలో నేర్పరివి నువ్వు గోకులానికి వెళ్ళు. ప్రతి శిశువును సంహరించు. ధేనుక, వత్సక, కేసి, ప్రలంబ, బక, మీరు కూడా అక్కడికే వెళ్ళండి. సావధానులై నా ఆజ్ఞను నెరవేర్చండి అని ఆజ్ఞ జారీ చేసి తన సేన నగరానికి వెళ్ళిపోయాడు. అదే ఆలోచన, అదే కలత. నలిగిపోతున్నాడు. తెల్లవారింది. గోకులంలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించాడని, ఉత్సవం జరుగుతుందని చారులు వర్తమానం తెచ్చారు. కంసుడి దృష్టిలో గోకులం మీద పడింది. అనుమానించాడు. నారదుడు లోగడ చెప్పనే చెప్పాడు. గోకులంలో దేవకి వసుదేవులే కాదు, నందన యశోదాదందరూ దేవాంశ సమ్ముతులే అని. నా శత్రువులన్నీ నా మాట నిజమే అయ్యుంటుంది అనుకున్నాడు.